నమస్కారం. తన్మే మన శివ సంకల్పమస్తు. టెస్లాకి స్ఫటికానికి సంబంధం ఏమిటి? స్ఫటికలింగారాధన వల్ల మనకి అద్భుత ఫలితాలు దక్కుతాయని శాస్త్రం ఎందుకు చెప్తుందో చూద్దాం రండి. స్ఫటికానికి కాలానికి ఒక గట్టి సంబంధం ఉందండి. స్ఫటికం అనేది ఇంగ్లీష్లో క్వార్ట్స్ అంటాము. కెమికల్ ఫార్ములా SiO2. ఇట్స్ ఎ క్రిస్టల్. అయితే అన్ని క్రిస్టల్స్లా కాకుండా స్ఫటికానికి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంది. అదే పీజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్. మనం ప్రొవైడ్ చేసే వైబ్రేషన్స్ని గ్రహించి అది తిరిగి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అందుకే టెస్లా దానిని ఒక జీవరాశిగా భావించేవాడు. దాని యొక్క రాయిగా ఆయన ఎప్పుడూ చూడలేదు. స్ఫటికానికి ఈ శక్తి దాని యొక్క అటామిక్ బాండింగ్ వల్ల వస్తుంది. ఇది స్ఫటికంలో ఒక హయ్యర్ లెవెల్లో ఉంటుందండి. ఆ హయ్యర్ ఆర్డర్ లాటిస్ స్ట్రక్చర్ అనేది దానికి ఒక యూనిక్ ప్రాపర్టీని ఇస్తుంది. అదేంటంటే యూవీ లైట్ అనేది గ్లాస్లోంచి పాస్ అవ్వలేదు, బట్ స్ఫటికంలోంచి ఈజీగా పాస్ అయిపోతుంది. మనం ప్రొవైడ్ చేసే సౌండ్ ఎనర్జీని కానీ, లైట్ ఎనర్జీని కానీ, థర్మల్ ఎనర్జీని కానీ గ్రహించి క్వార్ట్స్ లేదా స్ఫటికం తిరిగి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది ఆధారంగా చేసుకుని క్వార్ట్స్ వాచెస్ అనేవి డిజైన్ చేస్తారు. ప్రతి క్వార్ట్స్ వాచ్లో బ్యాటరీతో పాటుగా ఒక స్ఫటికం క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ 32,768 సార్లు వైబ్రేట్ అయితే క్షణాల ముళ్ళు ఒక్కసారి కదులుతుంది. ఆ క్షణాలే నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు వారాలుగా, వారాలు సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా మారి ఆ సదాశివుడైన కాలకాలుల్లో లీనమవుతూ ఉంటాయన్నమాట. ఈ టైం అనేది శివుడికి ప్రతీక. శివుడే కాలం, కాలమే శివుడు. మనం ఆపాతాళన స్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్ అని చదువుకునే మంత్రంలో ఆ ఉద్భవించిన అగ్నిలింగం కూడా స్ఫటికలింగమే అని భావిస్తూ ఉంటాము. మనం చేసే పూజలో మనం చదివే మంత్రాలు, ఆ సౌండ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ స్ఫటికలింగానికి తగిలి తిరిగి రివర్బరేట్ అయ్యి మనం రక్షిస్తాయని మనం నమ్ముతూ ఉంటాము. అయితే రుద్రమంత్రాలతో చేసే పూజ విశిష్టమైతే పంచాక్షరి మంత్రంతో కూడా హాయిగా స్ఫటికలింగాన్ని ఆరాధించుకోవచ్చు. దీంట్లో దోషమేమీ లేదు, తప్పేమీ లేదు. నా జీవితాల్లో నేను 2 ఒరిజినల్ స్ఫటికలింగాలు చూశాను. శంకరాచార్యకి ఇచ్చిన 5 లింగాల్లో కాంచీ మఠంలో 1, శృంగేరి మఠంలో చంద్రమౌళీశ్వర పూజలో సాయంత్రం 8:30కు రోజు జరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ 2 స్ఫటికలింగాలు నేను చూడడం జరిగింది. భారతదేశంలో మనకు మొత్తం 5 లింగాలు ఉన్నాయండి. మిగతా లింగాలు స్ఫటికమా కాదా అని ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. బట్ స్ఫటికానికి గాజుకి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఈజీగా గ్రహించి మీరు జాగ్రత్తగా పర్చేస్ చేసేటప్పుడు కొని పెట్టుకోండి. యో రుద్రో అగ్నో యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వ భువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటూ రుద్రమంత్రాలతో చేసే ఆ స్ఫటికలింగారాధన తిరిగి మనకు శ్రీరామ రక్ష. ఇక్కడ నేను ఏ ప్రమోషన్స్ చేయను కాబట్టి ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి అని చెప్పను. బట్ అందరికీ శివాశిష్యులు ఉండాలని భావిస్తూ తన్మే మన శివ సంకల్పమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.